దేవాతి దేవుడైన యేసయ్యకి వందనాలండి. జాన్ పాస్టర్ గారికి వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి వందనాలండి. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరం వచ్చిన మీ సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మరి ఈ సాక్ష్యం అయితే 2 వారాలు అవుతుందండి. మొన్న సోమవారం కాక పై సోమవారం అనుకుంటండి. సాయంత్రం మాటలు 7:30, 8ంటికి మేము భోజనం చేసేసాం. భోజనం చేసి పడుకుందటయన్ని మా మిసెస్ గారేమో హాల్లో పడుకుందండి. నేనేమో కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుకున్నాను. చదువుకుని ఒకసారి నీరసం అనిపించి సరే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు సెల చూస్తుంది కదని నేను పెద్ద గదిలో మంచం మీద పడుకున్నానండి. పడుకున్నాక నిద్రట్టేసిందండి. నిద్రట్టేసాక మేలుకు వచ్చిందండి. 11 అయింది. 11 అయితే ఆవిడ హాల్లో లేదు. ఇదేంటి ఇవిడ టైం చూస్తే 11 అయిందండి. సరే చిన్న గదిలోకి వెళ్ళానండి. చిన్న గదిలో పడుకుందండి. ఇదేంటి పడుకుందని లెగ్గొట్టాను. లెగ్గొట్టేటప్పటికి ఎగ ఊపిరి దిగు ఊపిరి ఉంది. ఇదేంటి ఆ గదిలోకి వచ్చే పిల్లలు కదా ఆ గదిలో తీసుకెళ్ళానండి. ఆ గదిలో తీసుకెళ్ళి పడుకుందండి. పడుకుంటే ఊపిరి అంతలేదండి. అస్సలు ఊపిరి అంతే ఎగ ఊపిరి దిగు ఊపిరి అయిపోయింది అంటుందండి. బాబు ఇదేంటి ఎలాగంది టైం చూస్తే 11:30. పాస్టర్ గారు మాట ఇచ్చారండి. ఎనీ టైం మాపులు మీకు ఇబ్బంది ఉంటే ఏ టైం అయినా పర్లేదు నాకు ఫోన్ చేయమన్నారండి. నేను సరే అయ్యగారు మాట ఇచ్చారు కదండి 11:30 అయిందండి ఏమైనా ఫోన్ చేశాను. అయ్యగారు చేయగానే టక్కుమని ఎత్తారు. ఆ సీనియర్ గారు చెప్పండి అన్నారండి. అయ్యగారిని ఇలా ఉందండి అన్నాను. అయితే ఫోన్ ఆవిడ చెవుకడ పెట్టమన్నారండి. ఫోన్ నేను చెవుకడ పెడుతుంటే ఆవిడ గింటేస్తున్నాను. ఫోన్ చెవుకడ పెట్టనట్లేదండి. సరే అయ్యగారండి పెట్టానండి అన్నాను. అయ్యగారు ప్రార్థన చేత మొదలెట్టారు. ప్రార్థన ఆమెనందడికి ఆవిడలో ఉన్న సమస్త నీరసం తగ్గిపోయిందండి. 5 నిమిషాలకు ఆవిడ కూల్ అయిపోయిందండి. ఎంతసేపు అయితే ఊపిరి అందలేదో ఆ ప్రార్థన చేతనగా ఆ ఊపిరి అందిందండి. స్వస్థత వచ్చిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.